డైరెక్టర్ గారు సార్ ఇప్పుడు చాయ్ వాళ్ళ అనే టైటిల్ రిజిస్టర్ చేసినప్పుడు అది కాంట్రవర్సీ మొదలైనప్పుడు అసలు వాళ్ళు ఏం చెప్పారు? చాయ్ వాళ్ళ అనే టైటిల్ ముందే రిజిస్టర్ చేసి ఉంది అన్నారా? లేదంటే ఇంకేదైనా వాళ్ళు సజెస్ట్ చేశారా సెన్సార్ బోర్డు? సెన్సార్ సైడ్ నుంచా అండి? అవునవును. అంటే వాళ్ళ సైడ్ నుంచి చెప్పిందేంటంటే మనం తెలుగు ఛాంబర్‌లో రిజిస్టర్ చేసినప్పుడు టైటిల్ అంతా ఉందండి. ఓకే. కానీ సెన్సార్ దగ్గరికి ఎళ్ళేసరికి వాళ్ళు అబ్జెక్షన్ ఫీల్ అవుతున్నారు. అంటే కాంప్లికేటెడ్‌గా ఫీల్ అవుతున్నారు. సో, మేము చెప్పాము. ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేసాం. ఒకసారి ఫిల్మ్ చూడండి అని మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళు లేదు టైటిల్ మార్చాలని చెప్పారండి. అంటే మామూలుగా జనరల్‌గా సినిమా చూసిన తర్వాత ఓవరాల్‌గా సినిమా చూసిన తర్వాత వాళ్ళు అబ్జెక్షన్ చెప్పాలి. టైటిల్ మీదో అందులో ఉన్న సీన్స్ మీద. కానీ ముందు సినిమా చూడకముందే వాళ్ళు అబ్జెక్షన్ చెప్పడాన్ని ఎలా చూస్తారు? అంటే వాళ్ళ సైడ్ నుంచి వచ్చింది ఇదే అండి. అంటే దీనికి మించి వేరేదేం లేదు. హ్మ్. ఆహ్, ఆల్టర్‌నేటివ్ టైటిల్ ఇదే అనుకున్నారు. మళ్ళీ వేరే డిస్కషన్ ఏమైనా నడిచిందా? అంటే చిన్న డిస్కషన్ అయితే అయిందండి. లేదంటే ఇలా కింద ట్యాగ్‌లైన్ అంటే ఏమన్నా కొంచెం యాడ్ చేద్దామా? అంటే ముందేమన్నా యాడ్ చేద్దామా? డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ ట్రై చేసాం గానీ, లేదు వద్దు ఇట్స్ నాట్ గెట్ ఇంటూ అదర్ థింగ్స్ అని వాళ్ళు చెప్పారు. సో, వాళ్ళకి మేము రెస్పెక్ట్ ఇచ్చే మేము మారుస్తున్నామండి. అంతే. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ అండి. డైరెక్టర్ గారు, డైరెక్టర్ మీరే అయ్యారు. కానీ స్క్రీన్ ప్లే మట్టికి ఇమ్రాన్ సిద్దికీ అని వేరే పేరుంది. అవును. ఎలాంటి క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినాయి? హౌ డిడ్ యూ బ్యాలెన్స్ దెమ్? ఎలాంటి క్రియేటివ్ డిఫరెన్స్ రాలేదండి. అంటే నేనేది చెప్పానో మా ఇద్దరికి మంచి సింక్ ఉంది. సో, నాతో చాలా ట్రావెల్ ఉన్న క్యాండిడేట్ ఇమ్రాన్ అనే అతను. సో, ఇద్దరం మాట్లాడుకుంటాం. నేను ఒకటి చెప్తే అది లాక్ అయ్యి దాని ప్రకారం చేసుకొని వెళ్ళాం. నథింగ్. ఓకే. ఇలాంటి సినిమాలు బేసిక్‌గా రైటింగ్ మీద కంప్లీట్‌లీ డిపెండ్ అయ్యి ఉంటాయి. అవును. రైటింగ్ పరంగా ఎలాంటి కేర్ తీసుకున్నారు? ఎలాంటి రిఫరెన్సెస్ తీసుకున్నారు? అంటే ఇది నేను బేసిక్‌గా నా లైఫ్‌లో నేను చూసిన ఇన్సిడెంట్సే నేను దీన్ని ఆన్ పేపర్ తీసుకొచ్చాను. అంటే నేను ఫెయిల్ అయినవి, నేను వేరే వాళ్ళ లైఫ్‌లో చూసినవే ఆన్ స్క్రీన్ కానీ, ఆన్ పేపర్ కానీ దాన్ని రెప్లికేట్ చేశాను. సో, దాన్ని ఎంత లైవ్‌గా చూపించాలో అంత ట్రై చేసాం. అదే. సార్ ఇప్పుడు ఈ టైటిల్ చేంజ్‌కి ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి సార్? దెర్ ఇస్ నో ప్రొసీజర్స్ ఫర్ టైటిల్ చేంజ్ ఆనెస్ట్‌లీ. మనకు టైటిల్ చేంజ్ ఎవరు చేయమన్నారంటే, దెర్ ఇస్ నో అఫీషియల్ ఈమెయిల్ అండ్ కమ్యూనికేషన్ టు ద ప్రొడక్షన్. ఓకే. ఈవెన్ ఐ బీన్ టు ముంబై. I spent 4 hours. So we don't need to hide anything actually. So nothing is wrong. The CEO is Rajendra Singh. He's very nice, very cooperative. We spent more than 4 hours there. So మాకు చాయ్ కూడా ఇచ్చాడు అక్కడ, బిస్కెట్ ఇచ్చాడు. సో మంచిగా మాట్లాడాడు. ఈజ్ అగైన్ నథింగ్ టు హైడ్, రైట్? సో ఈజ్ బీజేపీ నామినేటెడ్ CEO. సో ఎవరిబడి నోస్ దాట్. సో అతను ఒక్క విషయం చెప్పాడు, అది కూడా ప్రొడ్యూసర్ గారి నీ రెస్పాన్సిబిలిటీ అన్నాడు. బట్ ఈస్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. అతను అడగట్లో ఎక్కడ రాంగ్ లేదు. సో నేను అగైన్ రిక్వెస్ట్ చేశాను, సార్ ఇట్స్ నాట్ రిలేటెడ్ టు దట్ పర్సన్, ఇట్ ఈస్ ఓన్లీ స్ట్రాంగ్లీ కనెక్టెడ్ టు ద మూవీ. ప్లీజ్ వాచ్ వన్స్. సెడ్ దట్ నో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ టు వాచ్ ద మూవీ. థింగ్ ఏంటంటే ఆ టైటిల్ వాలా వద్దు అన్నాడు. ఈవెన్ రిపీటెడ్లీ. సో ఫైనల్గా ఒకటి చెప్పాడు, వెయిట్ 30 minutes, ఐ గోనా మెసేజ్ దిస్ థింగ్ టు సమ్ హైయర్ అఫీషియల్స్ అన్నాడు. మెసేజ్ మా ముందర వాట్సాప్లో ఫోటో తీసి పంపించాడు. 30 minutes తర్వాత మళ్ళీ కాల్ చేశాడు లోపలికి. చేసిన ఐఎమ్ సారీ, వీ కెనాట్ యూజ్ దట్ వన్. అప్పుడు చెప్పడంలో ఆయన వాయిస్ అనేది ఈజ్ మోర్ కాన్ఫిడెంట్. సో ఇంకా నీకు ఛాన్స్ లేదు అనే విధంగా చెప్పేశాడు. సో అగైన్ ఐ డోంట్ వాంట్ టేక్ ద ఇంకా మోర్ కోర్టు అనేది ఇష్టం లేదు నాకు. సో జస్ట్ ఫస్ట్ వీ డోంట్ వాంట్ వేస్ట్ ద టైమ్ అండ్ రైట్. సో ఇమ్మీడియట్లీ ఐ డిసైడెడ్. ఆమెని హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత మనకు హైదరాబాద్ ఆర్ఓ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. సో వాళ్ళు ఏం అడిగారంటే, మా ప్రొడక్షన్ ఇన్సే వాలంటరీలీ వీఆర్ చేంజింగ్ ద టైటిల్ ఫ్రమ్ చాయ్వాలా టు నవాబ్ కేఫ్ సంథింగ్, చాయ్వాలా టు సంథింగ్ అని మీరు నాకు అఫిడవిట్ మెయిల్ చేయండి అన్నాడు. సో మేము దానికి ముందు అది నవాబ్ కేఫ్ ముందు ద టైటిల్స్ మేము చాలా ఆలోచించాము.
దాని మూవీలో కనకాల వాళ్ళ నేమ్ వచ్చేసి రంగనాథ్, సన్ ఆఫ్ రంగనాథ్ అన్నాము. ఇంకా కొంచెం అది కొంచెం ఇంకోటి నాన్న నేను ఓ కప్పు చాయ్ అనుకున్నాము. అన్నీ అడాప్ట్ అనిపిస్తుంది కానీ డెసిషన్ తీసుకోలేకపోయాము. సో ఇంకా వర్కింగ్ టైర్లు వచ్చి అవర్ నవాబ్ కేఫ్. సో వి చూస్ దట్ వన్. నేను అఫిడవిటీలో అది పెట్టి ఆర్ఓకి మెయిల్ చేశాను నైట్ 10 o'clock. యూ బిలీవ్ ఆర్ నాట్, మార్నింగ్ 2:30కి మూవీ చూశారు. నెక్స్ట్ డే 2:30కి మూవీ చూసి సెన్సార్ ఇచ్చారు. బట్ థింగ్ ఏంటంటే ఇఫ్ వీఆర్ కోఆపరేటివ్ విత్ ద సెన్సార్ బోర్డ్, దే డూ ద గుడ్ థింగ్స్. ఇఫ్ యూ డూ సంథింగ్ రాంగ్, they do prolong the things, right? We never fight the system, especially in India. So we have to follow them. That's I understand. So I'm NRI. So I stayed in Houston. Sorry, Dallas. This is my first movie. So I'm going to continue to making the movies. I don't want with one movie. So that's the reason. But I want to be cooperative with the system, cooperative with anybody. Okay. So that's especially US culture, right? We cannot fight. We can fight over there, not in India. So that's the reasons to change that title. So that's clear. Yeah. Thank you. సోల్ ఏమీ మిస్ అవ్వలేదు కదండి. టైటిల్ చేంజ్ వల్ల ఎలాంటి మీరు సినిమా పరంగా ఏమన్నా మార్పులు చేయాల్సి నథింగ్ కదండి. జీరో కట్స్. Okay. ఏదైతే మనం ఎమోషన్ అనుకున్నామో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉందండి ఫిలిం. ఓకే. అంటే ఇది ఫిక్షనల్ అనుకోవాలా, సమ్ ఇన్సిడెంట్స్ నుంచి బేస్ చేసుకుని రాసిన కథ? అంటే నా లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి చేసిన పాయింట్ మీ లైఫేనా? అంటే ఇది ఇరానీ చాయ్కి సంబంధించిన అట్లా కాదండి, ఏం కాదా? ఫాదర్ సంబంధించి అట్లా నా లైఫ్లో కొంచెం జరిగినవి. ఓకే. అంతే. ఓకే సార్, మీరు యుఎస్ నుంచి వచ్చారంటున్నారు కదండి. అంటే వన్ క్వశ్చన్, అప్పుడు ట్రంప్ ఇండియా ఈ డీల్స్ అనేది చాలా ప్రధానంగా నడుస్తూ ఉంది. హౌ మూవీకి ఎలా ఉందండి అమెరికన్ మార్కెట్ అనేది, ట్యాక్సెస్ అనేది? లేదండి, అవన్నీ ఏంటంటే ఓకే, ఐ కాన్ పాయింట్ యూ గైస్, ద మీడియా మోర్ దాన్ని చేస్తారు. ఓకే, సో ఇప్పుడు ట్రంప్ ఇండియా, ఇంకా ట్రంప్ యూరప్, ట్రంప్ మెక్సికో, ట్రంప్ విత్ వరల్డ్, ఎవరి వేరు ప్రాబ్లం లేదు. ట్రంప్ విత్ లోకల్ సిటిజన్స్ ఆల్తో ప్రాబ్లం. ఓకే, మీరు నవ్వుతున్నారు. ఓకే, ఏంటండి? నో, నేను ట్రంప్ అంటే ఉన్నది ఫ్యాక్ట్ చెప్తున్నా. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. అదేంటంటే ఒక సో అలా ఉంది. సినిమాలకి ప్రాబ్లం ఉందా లేదా అని చెప్తున్నా. అంటే సినిమాలకి అది ఎవరికి ప్రాబ్లం లేదు. ఓకే, సినిమాలు అన్నీ మంచిగా ఆడుతున్నాయి. అప్పుడెప్పుడు ఏదో దాని మీద కొంత ట్యాక్స్ యాడ్ చేస్తామన్నాడు. ఐ థింక్ దే డింట్ ఇంప్లిమెంట్. సో ఎంటర్టైన్మెంట్. ఇంకొకటి ఏంటంటే అమెరికన్ సినిమాలు వరల్డ్ ఎక్కువ ఆడతాయి. అంటే మన ఇక్కడ ఇండియా సినిమాలు, కొరియన్ సినిమాలు కంటే, యుఎస్లో కంటే అమెరికాలో మేక్ చేసిన మూవీస్ వేరే ప్రపంచంలో ఎక్కువ అది $multi-million బిగ్ ప్రాజెక్ట్స్, రైట్? సో దాంట్లో రెసిప్రోకల్ ట్రేడ్స్ కూడా అవుతాయి కదా. దే డోంట్ వాంట్ టు డూ ఎస్పెషల్ ఫర్ ఇండస్ట్రీ. ఏదో ట్రంప్ గారు ఏదో అంటారు, ఓకే, నెక్స్ట్ డే ఫైన్ డే ఓకే ఏముండదు. ఓకే, సో ప్రస్తుతానికైతే వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అండి. సో అన్నీ వర్కింగ్. మన ఆడియన్స్ అదే ఇండియన్స్, ఎస్పెషల్ మన తెలుగు వాళ్ళు క్రౌడ్ పెరిగారు, మూవీస్ చూస్తున్నారు. చిన్న మూవీస్కు ఇక్కడ మన తెలుగు స్టేట్లో ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుందో అక్కడ కూడా ప్రతి మచ్ ఈక్వల్తో రెవెన్యూ జనరేట్ చేస్తుంది. సో ఫర్ అస్ ఇండియా, ఎస్పెషల్లీ ఏపీ అండ్ తెలంగాణ అండ్ యుఎస్ తెలుగు మార్కెట్ ఈజ్ స్మాల్ మూవీస్కు ఈజ్ ద సేమ్ అండి, సేమ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. ప్రొడ్యూసర్ గారు, సార్ మనకి ముంబై సెన్సార్ బోర్డుకి వెళ్ళాక ఎన్ని మంత్స్ టైం పట్టిందండి మనకి సర్టిఫికేట్ ఇవ్వడానికి? నో మార్నింగ్ వెళ్ళానండి. మార్నింగ్ 5 o'clock ఫ్లైట్ ఉంది ఇక్కడ ముంబై నుంచి. అడిపోయేకి 7:30, 8 అయింది. డైరెక్ట్ వాళ్ళు 2-3 o'clock అపాయింట్మెంట్ ఇచ్చారు అదే ఆఫ్టర్నూను. అక్కడ వెళ్ళి 2 నుంచి 3 నుంచి ఈవినింగ్ 7-7:30 వరకు అక్కడనే ఉన్నాము అదే సేమ్ డే. అవన్నీ వచ్చేసాము. దే డోంట్ సే రైట్. నెక్స్ట్ డే అదే సేమ్ నెక్స్ట్ డే జస్ట్ ఐ కెన్ సే థర్డ్ డే వచ్చేసిందండి సెన్సార్ సర్టిఫికేట్. సూపర్ సార్, మీరు చాలా లక్కీ అనుకోవాలి. ఎందుకంటే చాలా మందికి మనసు పడుతుందని వింటున్నా. ముంబై సెన్సార్ బోర్డుకి వెళ్ళిందంటే చాలా మనసు పడుతుందంట. ఓకే ఓకే, చాలా లక్కీ మీరు. ఓకే, సో మా దాంట్లో ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే honestly he requested to change the title. Okay, so humbly we accepted that one.
So that's the main thing. So okay, he said that we will talk to the IWRO, go and do that one. Okay. So next day, IWRO is Rahul, also very cooperative, is good guy. And he said that initially, if you go even to Mumbai, it doesn't work. So he knows that one. But as a producer, I have to try something. So I did try. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. Thank you. శివ గారు, యాక్చువల్గా మీరు భూతద్దం భాస్కర్ తర్వాత అంటే ఒక పెద్ద హిట్ తర్వాత ఎందుకు అంటే ఇంత లేట్ అంటే ఈ ప్రాజెక్ట్ని చూజ్ చేసుకోవడం ప్లస్ అదొక అంటే మీ ఇమేజ్ కానీ మార్కెట్ కానీ పెంచిన సినిమా కదా, తర్వాత ఈ సినిమాని చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే నేను స్ట్రాంగ్గా నమ్ముతాను సార్, భూతద్దం భాస్కర్ కూడా ఎంతో కొంత మనకు ఆడియన్స్ వరకు కనెక్ట్ అయిందంటే అది బికాస్ ఆఫ్ ద స్టోరీ అండ్ బికాస్ ఆఫ్ ది బ్యాక్ డ్రాప్ సార్. ఐ థింక్ ఆ కథనే ముందుకు తీసుకెళ్ళింది. సో ఐ థింక్ అంటే ఒక సినిమాకి ఎప్పుడైతే మనం ఈవెన్ ఇఫ్ ఈ సీ ద స్లైటెస్ట్ అమౌంట్ ఆఫ్ సక్సెస్, ఐ థింక్ ఆ పాత్ మార్చకూడదని నేను అనుకున్నాను. ఈ కథ విన్నప్పుడు నాకు ఇట్ ఫెల్ట్ వెరీ కనెక్టింగ్ సార్. అంటే ఎమోషన్ అనేది మనకి చాలా జనరల్గా మనం ఫేవరెట్ ఫిల్మ్స్ మనకి ఏమున్నాయి లైఫ్లో అని గుర్తుపెట్టుకుంటే మనకు జనరల్గా ఎమోషనల్గా కనెక్ట్ అయిన ఫిల్మ్సే మనకి ఫేవరెట్ ఫిల్మ్స్లో ఉండిపోతాయి. సో ఎప్పుడైతే అంత స్ట్రాంగ్ ఎమోషన్ ఉండి ఈ కథ నాకు చెప్పారో ఐ ఫెల్ట్ వెరీ వెరీ గుడ్ సార్. ఇంకొకటి అంటే ఈ సినిమాలో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అన్నారు కదా, రియల్ లైఫ్లో కూడా మీ ఫాదర్ మీకోసం చాలా ఇచ్చేసి అంటే ఒక హీరోగా నిలబెట్టడానికి ఆయన చేయాల్సిన ప్రయత్నాలు ఎన్నో చేశారు. సో అది చూసినప్పుడు అంటే ఈ క్యారెక్టర్ని చూసినప్పుడు మీరు ఎంతవరకు రిలేటెడ్గా ఫీల్ అయ్యారు? అందుకేనండి నేను ఇందాక అన్నట్టు ఐ థింక్ ఆ కనెక్టింగ్ ఫ్యాక్టర్ అని నేను ఏదైతే అన్నానో నేను ఐఎమ్ వెరీ అటాచ్ టు మై ఫాదర్ అండి. సో అలా దీంట్లో చాలా సిచ్యువేషన్స్ అంటే మేబీ మనకి యాస్టిస్గా అలా జరగకపోయినా దాంట్లో ఉన్న అండర్ కరెంట్ ఎమోషన్ ఎక్కడో అక్కడ డెఫినెట్గా చాలా కనెక్ట్ అయింది. దట్ వాజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్స్ అండి నాకు. డైరెక్టర్ గారు, చాయ్వాలా అనే నేమ్ అనేది చాలా మందికి టైటిల్ బాగా రిజిస్టర్ అయిపోయింది. సో ఇప్పుడు నవాబ్ కేఫ్ అనేది ఇక్కడ నుంచి ఎలా ఏ టైప్ ఆఫ్ ప్రమోషన్స్ అనేది చేసి, ఎందుకంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఆడియన్స్కి ఎలా తీసుకెళ్ళిపోతున్నారు ఈ టైటిల్ అనేది? డెఫినెట్గా డిజిటల్లీ బాగా ప్రమోట్ చేద్దాం అండ్ వాటికి మించి మీ మీడియా సపోర్ట్తోనే మా సినిమా వెళ్తుందండి. సో ఆ రిక్వెస్ట్ అదే స్టార్టింగ్ నుంచి మీరు సపోర్ట్ చేయండి, డెఫినెట్గా బాగా వెళ్తుంది అనేదే రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ కొన్ని మా హీరోయిన్ కానీ మా హీరో కానీ రాజీవ్ గారు కానీ కసిరెడ్డి గారు కానీ మా ఫిలింకి ఇదంతా మా సినిమాకి చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో మేము ప్లాన్ చేస్తున్నాం అండి. ఓకే అండి, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. శివ గారు, యాక్చువల్గా ఇండియన్స్కి పొద్దున్న లేవగానే చాయ్ ఇస్ అన్ ఎమోషన్. అవునండి. చాలా మందికి దాంతోనే ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయినట్టే అనిపిస్తుంది నవాబ్స్ కేఫ్. అయితే ఫస్ట్ స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు హౌ ఎమోషనలీ యు ఆర్ కనెక్టెడ్ టు ద స్టోరీ అండ్ ఎలా అనిపించింది స్టోరీ విన్నప్పుడు? సో యాక్చువల్గా స్టార్ట్ అవ్వడము మీరు ఇందాక అన్నట్టు ఛాయ్ అనేది మనందరికీ ఒక ఎమోషన్ అండి. ఎప్పుడైతే ఆ బ్యాక్ డ్రాప్లో ఈ కథ స్టార్ట్ అవుతుంది, ఒక కెఫే చుట్టూతా తిరుగుతుంది అనే కాన్సెప్ట్ ఉంటుందో అది నాకు ఇనిషియల్ హుక్. నేను నరేషన్ వింటున్న ఫస్ట్ 15 minutesలో దట్ వాజ్ మై ఇనిషియల్ హుక్ అండి. అయితే ఆ తర్వాత నా క్యారెక్టరైజేషన్ దగ్గరకు వచ్చేసరికి దెర్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆర్క్ అండి. అంటే తను క్లైమాక్స్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి బేసిక్గా సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాల్లో ఏదైతే కాన్సెప్ట్ అనుకుంటాడో లేకపోతే ఏదైతే నమ్ముతాడో దానికి కంప్లీట్ ఆపోజిట్గా మారడానికి ఉన్న క్యారెక్టర్ ఆర్క్ ఉండింది. బట్ ఎక్కడా కూడా త్రూ అవుట్ ద ఫ్లో ప్రతి ఒక్క సీను ప్రతిదీ చాలా కన్విన్సింగ్గా అనిపించిందండి. అంటే దానికి ఒక రీజనింగ్ ఉన్నట్టు అనిపించింది. అండ్ ఈవెన్ రెండు క్యారెక్టర్స్ మాట్లాడుకునే ఒక కాన్ఫ్లిక్ట్ మధ్యలో జరిగిన సీక్వెన్సెస్ కూడా ఎక్కడ కూడా ఓవర్ ద టాప్గా మనం ఏదో చాలా హెవీగా ఎమోషన్ చెప్పాలన్నట్టుగా కాకుండా ఇద్దరు మనుషులు నిజంగా గొడవ పడితే ఇంట్లో మన మదర్ ఫాదర్తో చిన్న డిఫరెన్సెస్ వస్తే ఎలా మాట్లాడతామో అలానే మాట్లాడుతున్న క్యారెక్టర్స్ ఉండాలండి. సో ఇట్ ఫెల్ట్ వెరీ కనెక్టింగ్ అండ్ వెరీ రియల్. అండ్ యాజ్ అన్ యాక్టర్ నాకు ఇట్ ఫెల్ట్ లైక్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ బికాజ్ ఇందులో సెకండ్ హాఫ్లో నా క్యారెక్టర్కి డైలాగ్స్ చాలా తక్కువ ఉంటాయండి. సో ఇట్ ఈస్ ద సైలెన్సెస్ దట్ స్పీక్ ఇన్ ద ఫిల్మ్. సో యాజ్ అన్ యాక్టర్ నాకు ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు గ్రో ఇన్ దిస్ ఫిల్మ్ అండి. తేజు గారు, అయితే సోషల్ మీడియాలో మీ ట్రైలర్ కానివ్వండి, మీరు ఏదైతే స్టఫ్ వదిలారో అది సోషల్ మీడియాలో చూసిన తర్వాత యు ఆర్ ద పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ ద ఫిల్మ్ అనేది చాలా మట్టుకు వినిపిస్తుంది. సో మీరు మీ దగ్గరికి ఈ స్క్రిప్ట్ వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్ అండ్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ త్రూ ద మూవీ? Thank you so much, first of all, for giving me that question. So, I guess నేను షూట్కి వెళ్ళే ముందు 1 year బ్యాక్ అనుకుంటా ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. నాకు ప్రమోద్ గారు ఫోన్ చేసి ఇలాగ కథ చెప్పారు. ఐ కేమ్ ఫర్ ద నరేషన్ అన్నీ అయినాయి. ఐ గెస్ ఫోన్ నరేషన్ అయింది అనుకుంటా ఫస్ట్. కరెక్ట్, ఇట్ వాజ్ అ ఫోన్ నరేషన్ బికాజ్ నేను చెన్నైలో ఉంటా.
సో ఫోన్ నరేషన్ జరిగింది. తర్వాత ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ అగైన్ ఈ ఈ మూవీకి ఐ గెస్ 'చాయ్‌వాలా' టు 'నవాబ్ కెఫే'కి నాకు ఈ మూవీ రావటం అన్నిటికి డెస్టినీ అని ఒకటి ఉంది కదా! సో ఒక 2 months తర్వాత దేర్ వాజ్ నో కాల్. నేను ప్రమోద్ గారిని అడుగుతున్నారు, "ఏమైంది ప్రమోద్ గారు? సినిమా ఏమైంది? నేను ఉన్నానా లేదా?" నాకు ఒక ఆన్సర్ తెలియలేదు, ఏం తెలియదు. దెన్ ఐ వాజ్ అట్ వన్ పాయింట్ ఓకే ఫైన్, మనకి ఇంకా ప్రాబ్లీ దే వెంట్ ఫర్ సమ్‌వన్ ఎల్స్ అనుకుని ఇంకా ఫైన్, మనకి ఇంకే సినిమా లేదు, 'నవాబ్ కెఫే' లేదు అని. లేటర్ ఒక 8 months బ్యాక్ అగైన్ ప్రమోద్ గారు ఫోన్ చేసి, "తేజు, నేను ఫస్ట్ నుంచి నిన్నే ఊహించుకున్నా. అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు యూ. Yes, there are a lot of things happened in between, but this movie, I guess it's meant for you. And ఇది నా డెబ్యూగా రావాల్సినట్టు, it was in my destiny, so and it happened. It is a beautiful journey ఇప్పుడు దాకా, and extremely supportive and a cooperative team నాకు, and we work like a family. We didn't work like, okay, because చాలా మందికి సార్కి డెబ్యూ, నాకు డెబ్యూ, ప్రమోద్కి డెబ్యూ. ఆఫ్ కోర్స్ హీస్ ద ఎక్స్పీరియన్స్ హియర్. నేను తమిళ్లో చేశాను కానీ తెలుగులో దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ. సో తెలుగు ఇండస్ట్రీలో నాకు డెబ్యూ అనే ప్రాసెస్లో నాకు కొంచెం ఒక నర్వస్నెస్, ఒక యాంగ్జైటీ ఉండింది. బట్ దే ఆల్ కెప్ట్ మీ వెరీ కంఫర్టబుల్, అండ్ ఆఫ్ కోర్స్ శివ. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. ఐ గెస్ సినిమా చూసేటప్పుడు మీకు అర్థమవుతుంది మా డెస్టినీస్ ఎలాగ అన్ని కనెక్ట్ అయినాయి అని. ప్రాబ్లీ యూల్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. శివ గారు, హాయ్ అండి. సో చూస్తే కనుక చాలా ఒక ఫాదర్ అండ్ సన్కి రిలేషన్ స్టోరీ అని చెప్పి తెలుస్తుంది. Yes, అండి. సో రెగ్యులర్గా దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదు అంటే డిఫరెంట్ పాయింట్ ఏమైనా ఉంటుందా? అంటే అదేనండి, ఇట్స్ నాట్ అ వెరీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిలిం అండి. అంటే మనకి తెలిసిన కథే, కానీ ఎక్కడో అక్కడ అంటే దీంట్లో ఉన్న ద ట్రీట్మెంట్ ఆఫ్ ద ఫిలిం ఇస్ వెరీ వెరీ ఫ్రెష్ అండ్ న్యూ అండి. అంటే మనము ఈ బ్యాక్ డ్రాప్లో జనరల్గా ఒక చార్మినార్ దగ్గర బేస్ అయ్యే ఒక ఇరానీ చాయ్ కేఫ్లో జరిగే ఒక డ్రామాని మనం చాలా రోజులు అయిపోయింది చూసి. యాక్చువల్లీ ఆ బ్యాక్ డ్రాప్ కూడా మన సినిమాలో ఇప్పుడు చాలా తక్కువ వస్తుంది. సో ఎక్కడ డెఫినెట్గా ఒక ఫ్రెష్నెస్ అయితే ఉంటుందండి మీరు చూసే ఫిలింలో. బట్ ఫెమిలియర్ ఎమోషన్స్ అండ్ ఫెమిలియర్ సిచ్యువేషన్స్ అండి. సో దీంట్లో ఏమైనా ఫైట్స్ అయినా చేస్తున్నారా, లేదా ఒక సాఫ్ట్ బాయిల్ అనే కనిపిస్తుందా మీకు? లేదండి, ఒక ఫైట్ బేసిక్గా డైరెక్టర్ ఇన్సిస్టెన్స్ ఒక ఫైట్ ఉంది. బట్ ఇట్స్ నైస్ అండి. ఎక్కడ కూడా ఇట్స్ నాట్ అ కమర్షియల్ ఓవర్ ద టాప్ ఫైట్, బట్ ఇట్స్ నైస్ అండి. ఆల్ ద బెస్ట్. ప్రొడ్యూసర్ గారు, యాక్చువల్గా మీరు చూస్తే పాపం చాలా హానెస్ట్గా ఉన్నారు. అంటే అమెరికాలో ఉన్నట్టే ఇక్కడ ఉండాలని అనుకుంటున్నట్టున్నారు. బట్ అంటే మన సినిమా ఇది మనం అంత అంటే ఆర్గనైజ్డ్గా జరగదండి. అంటే మనం అనుకున్న ప్లానింగ్ వేరు, జరిగేది వేరు ఉంటుంది. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఈ సినిమా తీసినప్పుడు మీకున్న అనుభవాలు ఏంటి? అంటే ఈ సినిమా మేకింగ్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? హానెస్ట్గా చెప్పాలంటే దెర్ ఇస్ నో ప్రాసెస్ అండి. సో ఓకే, జస్ట్ మై ఒపీనియన్. ఓకే, హానెస్ట్లీ మై ఒపీనియన్. It's not even the standard process how to make the movie, but I learned how to make the movie. Okay, so I'm correcting what the things, what the problems and what the errors has been happening in my journey. So for my next project, definitely I'm gonna fix, make it on time release and on time censor, and everything I'm gonna make it very streamlined. Okay, so oka project manche తీసుకున్న తర్వాత, so there is two things అండి. ఓకే, ఖచ్చితంగా ఇది చేయాలి, ఎస్పెషల్లీ ఫర్ స్క్రిప్ట్ నీకు బౌండెడ్ స్క్రిప్ట్, తర్వాత కాస్టింగ్ అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. యువర్ మ్యూజిక్, యువర్ సీజీ వర్క్, సో యువర్ ఎడిటింగ్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు బీ స్ట్రీమ్లైన్ అండి. సో ఐ లెర్న్ లాట్. సో దిస్ ఈజ్ మై లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ ఫర్ మై ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండి. ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్ సార్. సో అంటే మీ ఒక విజన్ ఏంటి సార్? అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నారు రేపొద్దున టాలీవుడ్లో కానీ ఇండియన్ సినిమాలో కానీ? అదే అండి. సో I can say that. Okay, so first I have to define my production execution process. So these steps like a template. Okay, ఫస్ట్ నాకు స్క్రిప్ట్ చేయాలి, ఒక ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ హ్యావ్ టు బి డిఫైన్. ఇది ఇస్ మై ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అని ఫస్ట్ డిఫైన్ చేసుకున్న తర్వాత, సో ద స్క్రిప్ట్ని బట్టి ఈస్ గోన్ బి వి డిసైడింగ్ ద బడ్జెట్. సో స్క్రిప్ట్ ఎంత డిమాండ్ చేస్తుంది బడ్జెట్ అనేది వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వన్. బేస్డ్ ఆన్ దట్ వన్ వీ కెన్ కీప్ లైక్ 20-30% more than the budget for buffering for anything happen like reissue of couple of things. Okay, so
in future we're gonna continue making the movie. So if we thought releasing this movie February 25 one day is exactly 1 year delay. So this is honestly I can say this is my execution process. It's a production execution process. So we're gonna fix that one. So if we release this movie 25, by this time definitely we're gonna complete the second movie. So we are waiting for good content. If there is a good content, definitely we're ready to produce అండి. So there is no doubt. But we need the good content. So ప్రమోద్ గారు థ్యాంక్ యూ అండి. ప్రమోద్ గారు యాక్చువల్లీ అండ్ ఈ సినిమాకి ఫస్ట్ పెట్టిన టైటిల్ కూడా నవాబ్ కేఫే కదా మళ్ళీ మీ టైటిల్ తిరిగి మీకే వచ్చినట్టు అనిపించింది, ఒక పాజిటివ్ సైన్. ఎందుకని మధ్యలో ఈ టైటిల్ చేంజ్ ఎందుకైంది అసలు? అంటే బేసిక్గా కథ మొత్తం చూసుకున్నామండి, దీంట్లో 2 లేయర్స్ ఉంటాయండి. అంటే ఒక ఛాయ్ వాలా కథ, ఎట్ ద సేమ్ టైం నవాబ్ కేఫే చుట్టూ వీళ్ళిద్దరు ఫాదర్ అండ్ సన్ ఎలా రన్ అవుతుందనే లెగసీ దాని మీద రన్ అవుతుంది. సో 2 డిఫరెంట్ లేయర్స్. సో ఓవరాల్గా 2 లేయర్స్లో చూస్తే ఛాయ్ వాలా అనేది కరెక్ట్ అని అనుకుని అది డిసైడ్ అయ్యాం. కానీ అండర్లేయింగ్లో నవాబ్ కేఫ్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. దానికోసం హీరో పోరాడుతూ ఉంటాడు, రాజీవ్ గారు దాన్ని నడిపిస్తూ ఉంటారు. సో సోల్ ఆఫ్ ద ఫిలిం నవాబ్ కేఫే అండి. సో ఈ 2 అండ్ మీరు ఇది రియల్ లైఫ్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని చేశానని అన్నారు కదా, అంటే రియల్ స్టోరీ సంథింగ్ అని. సో దాంట్లో స్ట్రెంగ్స్ ఏంటంటే మీరు ఎంతవరకు సేమ్ ఆ రియల్ ఇన్సిడెంట్ని మీరు స్క్రీన్ మీదకి తీసుకురాగలిగారు? అంటే డెఫినెట్లీ నేను లైఫ్లో సీన్ చూశానండి, దాన్ని యాస్టీస్గా నేను ఒక ప్రీ క్లైమాక్స్ ఆ పాయింట్ దగ్గర నేను అనుకున్నాను. అట్ ద సేమ్ టైం ఫాదర్ సన్ మధ్య డిస్కషన్స్ ప్రతి ఇంట్లో ఉంటాయండి. అంటే కొడుకు ఫాదర్తో డిస్కస్ చేస్తాడు, అరుస్తాడు, మాట్లాడతాడు. సో ఆ ఏవైతే రిలేటబుల్ ఎమోషన్స్ ఉన్నాయో అవన్నీ నేను స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ చేశాను. సో కనెక్ట్ అవుద్దని అనుకుంటున్నాను అంతే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ గారు, అండ్ నవాబ్ కెఫే అనే టైటిల్ ఈ స్టోరీ లైన్కి ఎలా రిఫ్లెక్ట్ చేస్తుంది అన్నట్టు? ఇది బేసిక్గా ఒక లెగసీ పాయింట్ మీద రన్ అవుతూ ఉంటుందండి. సో ఆ లెగసీ ఏంటి, అది ఎవరి లెగసీ నుంచి వీళ్ళకి ఇంటర్లింక్ అయింది అనేది ఒకసారి మీరు ఫిలింలోనే చూస్తే ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. డైరెక్టర్ గారు, ఫస్ట్ టైం డెబ్యూ కాబట్టి Yeah, yeah. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఆన్ స్క్రీన్ తీసుకురావడానికి? అంటే మోర్ ఆఫ్ రిలేటబిలిటీ, అంటే క్యారెక్టర్స్ కానీ ఏదైనా అనుకున్నా మన పక్కన ఉన్న క్యారెక్టర్సే దాన్ని రిప్రజెంట్ చేద్దాం, అట్ ద సేమ్ టైం ఎక్కడ రూటెడ్గా చూపిద్దాం, అది కేర్ తీసుకున్నాను, దాని తగ్గట్టే చేశాను. సినిమాని ఎవరికైనా చూపించారా ఏదైనా? అంటే ఎవరికన్నా అంటే లైక్ ప్రెస్ కానీ లేదా సెలబ్రిటీస్? చూపిస్తామండి, కమింగ్ అవే ఉన్నాయి. మీకు చూపించాలి, సో మీ దగ్గర నుంచి రివ్యూ తీసుకోవాలి. సో అవన్నీ ప్లాన్ చేసుకున్నాం, పార్ట్ ఆఫ్ ప్రమోషన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. ప్రొడ్యూసర్ గారు, హాయ్ అండి. ఇప్పుడు అంటే కొత్తగా సినిమాలు తీయటానికి వచ్చిన వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలా ఇదిగా ఉంటారు కదా, మీకు ఎవరు సపోర్ట్ చేశారు బాగా? మా టీం బాగా సపోర్ట్ చేసిందండి. ప్రమోద్ అండ్ శివ అండ్ రాజ్ గారు, ఫాదర్, ఓకే, దే సపోర్టెడ్. థ్యాంక్ యూ ఫర్ దాట్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ టైమ్ ఐ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ మై సెల్ఫ్ అండి. సో ఎక్కడ మిస్టేక్ చేస్తాను అనేది, సో ఫ్రమ్ దేర్ వీ కెన్ కరెక్ట్. ఇది సినిమా అనేది ఇట్స్ నాట్ స్మాల్ థింగ్ అండి. ఓకే, సో ఒకరోజు ఎగ్జామ్ రాస్తే ఇంక వెయిట్ చేయొచ్చే రిజల్ట్ కోసమని కాదండి. సో సినిమా రిలీజ్ అయ్యేంత వరకు నువ్వు ఎగ్జామ్ రాస్తూనే ఉండాలి. సో అది ప్రాసెస్. ఇప్పుడు కూడా మీతో ఎగ్జామ్ రాస్తున్నా నేను. సో అట్లా అది సినిమా ప్రాసెస్ అండి. సో దీంట్లో ఏంటంటే నీకు ఒక ప్యాషన్, ఒక ఇంట్రెస్ట్ ఉండాలండి, లేకపోతే ఇట్ డజంట్ వర్క్. సో ఒకరోజు చేసేసి వెళ్ళిపోయామంటే ఇట్ డజంట్ వర్క్. ఓకే, సో ఇది నాకు ఒక ఆనెస్ట్ చెప్పాలంటే ఒక 3 years, 2.5-3 years is a learning experience అండి. లైక్ I did my engineering again. So something like that I learned in that making the production. సో మనకు చాలామంది ఏంటంటే మన ఫిల్మ్స్కి వెళ్ళిపోయి నేర్చుకుంటాము. మనం ఇక్కడ ఏంటంటే రియల్ లైఫ్లో స్పెండ్ దట్ టైమ్, వి లర్న్ దట్ వన్. ఓకే, so I learned a lot. I gonna streamline my production execution process definitely. So I learned how to choose the story, and I learned how to make the movie, and I learned how to release the movie, which is the most important thing. So I am in this phase right now.
So I believing I can release in good way, so that I'm not compromising anywhere any things. So based on my PR suggestions, and I'm doing that one. So until release, after release, I keep learning. This is my learning experience for my second project or upcoming project, and I believe I keep continuing doing the movies, especially for Telugu. So I got more ideas to start animation company, and సూపర్ సార్, సూపర్. yeah. So I am collaborating with my US. There is a US pioneers in that animations, okay, Unreal Engine, all the stuff. I'm cooperating with that one. So India has too much talent, and I'm gonna use this talent for my future projects, and thank you. సూపర్ సార్. నాకు ఒక డైలాగ్ అయితే చెప్పాలనిపించింది. అంటే మీకు కూడా ఇదే ఫీలింగ్ వచ్చి ఉంటుంది. బాలకృష్ణ గారిది ఉంటుంది కదా, ఊరు మారితే తినే ఫుడ్ మారుద్ది, పడుకునే బెడ్ మారుద్ది, బ్లడ్ ఎందుకు మారుద్దిరా అనేది. ఇది కూడా అంతే, టైటిల్ మారితే టైటిల్ అవుట్లో మారింది కానీ సోల్ అలాగే ఉంటుంది కాబట్టి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. కరెక్ట్, దానికి నేను క్వశ్చన్ ఎన్హాన్స్ చెప్తానండి. సో ఊరు మారితే బ్లడ్, అది బాలకృష్ణ గారు చెప్పారు కదా, కానీ అది దానికి స్మూత్ వే నవాబ్ కేఫే డైలాగ్ అండి. నేను అమెరికాలో ఉన్న ఎక్కడ ఉన్న అమ్మా నాన్న వర్డ్ మారదు కదండి. అమ్మా నాన్న వర్డ్ ఇప్పటికీ అమ్మా నాన్న అంటాం కదా, నేను అమెరికాలో నేను ఎప్పుడు డాడీ అన్నాను కదా. సో అమ్మా నాన్న వర్డ్ ఇస్ నెవర్ చేంజ్ అండి. సో ఐ బిలీవ్ ఇన్ దట్ వన్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఎవరిబడి.